హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం నవంబర్ 26వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాటి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో పన్ను వసూళ్ల ద్వారా ఏదైతే ఆదాయం వస్తుందో దాన్ని రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా పంచుకోవాలి, అవునా? అయితే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 280 కింద రాష్ట్రపతి ఒక ఫినాన్స్ కమిషన్ని నియమించటం జరుగుతుంది. ఫినాన్స్ కమిషన్ లేదా ఆర్థిక సంఘం అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే రీసెంట్గా 15th ఫినాన్స్ కమిషన్ గురించి మనం చెప్పుకుంటాము. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిదే మనకి ఈ నికర పన్ను వసూలు ఏవైతే ఉంటాయో వాటిని కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య పంపిణీ చేసేటటువంటి బాధ్యత వీటికి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఆర్థిక సంఘం అన్నటువంటిది కొన్ని సిఫార్సు చేయటం జరుగుతుంది. ఆ సిఫార్సుల రూపంలోనే ఇటు కేంద్రాలకి రాష్ట్రాలకి మధ్య మనీ అనేటటువంటిది, ఈ పన్నులు అనేటటువంటివి విభజిస్తారు. అయితే 15th ఫినాన్స్ కమిషన్ ప్రకారం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఈ రెవెన్యూ షేరింగ్ ఫార్ములా అన్నటువంటిది ఎలా ఉంది? మనకి ఎగ్జామ్లో ఇదే ఇంపార్టెంట్. రెవెన్యూ షేరింగ్ అన్నటువంటిది 15th ఫినాన్స్ కమిషన్ ప్రకారం ఎలా ఉంది, 14th ఫినాన్స్ కమిషన్కి 15th ఫినాన్స్ కమిషన్కి మధ్య తేడా ఎలా ఉంది ఈ యొక్క రెవెన్యూ షేరింగ్కి సంబంధించి అనేసి మనం చూస్తే, ఒకటి డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్. ఇక్కడ మనం గమనించాలి, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అన్నటువంటిది 14th ఫినాన్స్ కమిషన్లో లేదు. 15th ఫినాన్స్ కమిషన్లో దీన్ని కొత్తగా తీసుకురావటం జరిగింది. దీనికి 12.5% వెయిటేజ్ని ఇచ్చారు. అలాగే ఇన్కమ్ డిస్టెన్స్, ఇక్కడ మనం గమనిస్తే ఇన్కమ్ డిస్టెన్స్ అన్నటువంటిది 14th ఫినాన్స్ కమిషన్లో కూడా ఉంది. అప్పట్లో 50% దీనికి వెయిటేజ్ ఇస్తే ఇప్పుడు 45% వెయిటేజ్ని ఇవ్వటం జరిగింది. అలాగే ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, ఈ ఫారెస్ట్ మరియు ఎకాలజీకి సంబంధించి ఇంతకుముందు 14th ఫినాన్స్ కమిషన్లో 7.5% వెయిటేజ్ ఉంటే దాన్ని ఇప్పుడు 10%కి పెంచారు. అలాగే ఏరియాకి సంబంధించి ఇంతకుముందు వెయిటేజ్ అన్నటువంటిది 15% ఉంటే ఇప్పుడు వెయిటేజ్ అన్నటువంటిది 15%. ఇంతకుముందు పాపులేషన్కి 27.5% వెయిటేజ్ అనేటటువంటిది ఉండేది. కానీ పాపులేషన్కి ఇప్పుడు వెయిటేజ్ కేవలం 15% మాత్రమే. ఇవి 14th ఫినాన్స్ కమిషన్కి మరియు 15th ఫినాన్స్ కమిషన్కి మధ్య వెయిటేజ్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్, ఇవి గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, ఇలా కేంద్రం రాష్ట్రాల మధ్య పంచుకునేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఇది ఇటీవల కాలంలో సెస్ల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం అనేది తెచ్చిపెడుతోంది, రాష్ట్రాలకు దీనివల్ల అన్యాయం అనేది జరుగుతోంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి చాలా విరుద్ధము. కాబట్టి ఈ ఫెడరల్ స్ఫూర్తిని, సమాఖ్య స్ఫూర్తిని రక్షించుకునేలాగా ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్. అయితే ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే, ఇవాళ భారత రాజ్యాంగ దినోత్సవం, నేషనల్ కాన్స్టిట్యూషన్ డే. ఎప్పుడు నిర్వహిస్తాం నేషనల్ కాన్స్టిట్యూషన్ డేని? నవంబర్ 26వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుని నివారించాలి అన్నట్టుగా వివిధ దేశాలు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నాయి. మనం చూస్తే చాలా ప్రాంతీయ అంతర్జాతీయ వేదికల మీద కూడా చైనాకి సంబంధించి ఇదిగో నీ తీరు బాగలేదన్నట్టుగా చాలా దేశాలు చెప్పటం జరిగింది. రీసెంట్గా ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం లేదా ADMM+ అనేసి అంటాము. ఇందులో కూడా ఇది ఎక్కడ జరిగింది అసలు? ఇండోనేషియా రాజధాని అయినటువంటి జకార్తాలో జరిగింది. ఇక్కడ కూడా చైనా తన వైఖరి అనేటటువంటిది సరిగ్గా లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గమనించాలి, మన భారతదేశం ఏం చెప్పింది, అంతర్జాతీయ జలాల్లో ఈ యొక్క రవాణా వాణిజ్య కార్యకలాపాలు అనేవి స్వేచ్ఛగా జరగాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా చెప్పారు. అలాగే దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు అనేవి ఇప్పుడు నెలకొంటూ ఉన్నటువంటి నేపథ్యంలో చైనాని ఉద్దేశించే ఇతను ఈ వ్యాఖ్యలు చేయటం జరిగింది. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే ఈ ADMM+లో 10 ఏషియాన్ దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. వీటితో పాటుగా మన భారతదేశం ఇందులో ఉంది, చైనా ఉంది, అలాగే ఆస్ట్రేలియా అన్నటువంటిది ఇందులో భాగంగా ఉంది, జపాన్ అన్నటువంటిది ఉంది, న్యూజిలాండ్ అన్నటువంటిది, అలాగే దక్షిణ కొరియా, సౌత్ కొరియా అన్నటువంటిది ఇందులో భాగంగా ఉంది, రష్యా ఇందులో భాగంగా ఉంది, అమెరికా ఇందులో భాగంగా ఉంది. ఇవన్నీ కూడా ఇందులో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి ఈ 10 ఆసియాన్ దేశాలతో పాటుగా. ఇది గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్లాస్టిక్ని విచ్చలవిడిగా వాడటం వల్ల అది ప్రకృతి మీద ప్రభావం చూపిస్తుంది, మళ్ళీ అది మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. అంటే ఏంటి, నార్మల్గా పర్వతాలకు పైనుండేటటువంటి మేఘాల్లో కూడా ఇప్పుడు ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. అంతేకాదు ఈ ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ యొక్క ఉపరితలాలు నీటిని ఆకర్షించేలాగా ఉన్నాయి.
దాని నేపథ్యంలోనే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మైక్రోప్లాస్టిక్స్ అన్నటువంటిది. మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటి? 5 మిల్లీమీటర్ల కన్నా చిన్నగా ఉండేటటువంటి ప్లాస్టిక్ రేణువులు ఏవైతే ఉంటాయో, ప్లాస్టిక్ తునకలు ఏవైతే ఉంటాయో వాటిని మనం మైక్రోప్లాస్టిక్స్ అనేసి పిలుస్తాము. ఇవి మన యొక్క దుస్తుల నుంచి, ప్యాకేజింగ్, కార్ టైర్లు ఇలాంటి వాటి నుంచి విడుదలవుతూ ఉంటాయి. అయితే ఈ ప్లాస్టిక్ రేణువులు అనేవి మేఘాల్లోకి మరి ఎలా వెళ్తూ ఉన్నాయి? జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి గాలి అనేటటువంటిది వెళ్తూ ఉంటుంది కదా, ఆ గాలి ద్వారా ఇవి మేఘాల్లోకి చేరుకున్నాయి. ఆ మేఘాల్లో యూవీ రేస్ కానివ్వండి, ఇతరత్ర అంశాల వల్ల ఈ మైక్రోప్లాస్టిక్ పరిమాణం అనేది మరింత చిన్నగా, వాటి ఉపరితలం చాలా గరుకుగా తయారవుతుంది. అయితే మేఘాల్లో ఉన్నటువంటి వాతావరణం తాకిడికి గురైనటువంటి ఈ రేణువులు ఎక్కువగా సీసం, పాదరసం, ఆక్సిజన్ ఇలాంటి వాటిని ఎక్కువగా కలిగి ఉంటాయి. అయితే మేఘాల వల్ల ప్లాస్టిక్ రేణువుల్లో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఫలితంగా అవి మేఘాలు ఏర్పడే తీరు, గాల్లో ఉండేటటువంటి లోహపు రేణువుల యొక్క గమ్యం వీటన్నింటినీ కూడా మార్చగలిగే శక్తి దీనికి ఉంటుంది. మరి మన భూమికి సంబంధించి ఈ వాతావరణ వ్యవస్థల నియంత్రణకి మేఘాలు అనేవి చాలా కీలకం, అవునా? ఇవి వర్షాలు కురిపిస్తూ ఉంటాయి, మంచు ఏర్పడడానికి దోహదపడతాయి, సూర్యకాంతిని అంతరిక్షంలోకి పరావర్తనం చెందించి మన భూమి యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. దీనివల్ల భూమిని చల్లార్చడానికి సహాయపడతాయి. మరి ఈ నేపథ్యంలో మేఘాల్లో ప్లాస్టిక్ రేణువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్నటువంటిది ఇప్పుడు మనందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. దానికి సంబంధించి ఇప్పుడు పరిశోధకులు ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మేఘాల్లో ఉండే ఈ ప్లాస్టిక్ రేణువులు అనేవి ఇతర కాలుష్య కారకాలకి వాహకాలుగా పనిచేస్తాయి. అంటే మన పరిసరాల్లో చాలా విషతుల్యమైనటువంటి రసాయనాలు అనేవి ఉంటాయి కదా, వాటన్నింటినీ అవి పోగేసుకుంటాయి. అవన్నీ మేఘాల్లోకి చేరినప్పుడు వాతావరణంలోకి మళ్ళీ ఆ కాలుష్య కారకాలని విడుదల చేస్తాయి. అంటే దీనివల్ల పర్యావరణ వ్యవస్థకి, మనుషుల యొక్క ఆరోగ్యానికి కూడా చాలా హాని అనేటటువంటిది కలుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి దీని యొక్క పోలింగ్ ప్రక్రియ అన్నటువంటిది నిన్న ముగిసింది. కొన్ని చోట్ల హింస అనేది జరిగినా కూడా మొత్తం 73.92% పైగా పోలింగ్ అన్నటువంటిది జరిగింది. మొత్తం 200 స్థానాలకు గాను 199 స్థానాల్లో ఓటింగ్ అనేది జరిగింది. అయితే ఈ ఓట్ల లెక్కింపు అన్నటువంటిది డిసెంబర్ 3వ తేదీన చేపడతారు. అన్ని రాష్ట్రాలకి డిసెంబర్ 3వ తేదీన ఈ యొక్క ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆదిత్య L1కి సంబంధించి ఆదిత్య L1 సూర్యుడి మీద అధ్యయనం చేయటం కోసం మన ఇస్రో ప్రయోగించినటువంటి ప్రయోగమే ఈ ఆదిత్య L1 అన్నటువంటిది. ఇది తన ప్రయాణంలో చివరి దశకు చేరుకుంటోంది అన్నట్టుగా ఇస్రో చెప్పడం జరిగింది. దీన్ని లాగ్రాంజ్ పాయింట్ అంటే L1లో ప్రవేశపెట్టడం కోసం నిర్వహించాల్సిన విన్యాసాలన్నీ కూడా రాబోయే జనవరి 7వ తేదీ కల్లా పూర్తవుతాయి. అలాగే మనం చూస్తే భారతదేశం నుంచి తొలి రాకెట్ ప్రయోగానికి, తుంబా నుంచి తొలి రాకెట్ ప్రయోగానికి 60 ఏళ్ళు పూర్తయింది, అవునా? నిన్న మనం చదువుకున్నాం. ఆ సందర్భంగా రీసెంట్గా ఒక కార్యక్రమం నిర్వహించారు, అందులో ఇది చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి. ఇటలీలో ఉన్నటువంటి సిసిలీలో ఐరోపాలోని అత్యంత క్రియాశీల అగ్నిపర్వతమైనటువంటి మౌంట్ ఎట్నా, చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఆల్రెడీ అడగటం కూడా జరిగింది. మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది అన్నటువంటిది, అలాగే మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం అనేది ఏ రీజియన్లో ఉంది అనేసి గుర్తుంచుకోవాలి. మౌంట్ ఎట్నా అన్నటువంటిది ఇటలీలో ఉంది, సిసిలీ దగ్గర. అయితే ఈ మౌంట్ ఎట్నా అన్నటువంటిది విస్ఫోటం చెందింది. దాంతో అక్కడున్న జనావాసాల్ని ఖాళీ చేయించారు. పెద్ద ఎత్తున బూడిద అనేటటువంటిది పేరుకుంటోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో డెంగీ కేసులు అనేటటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి. జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇలాంటి రుగ్మతలతో ఈ డెంగీ అన్నటువంటిది వస్తుంది. ఇది దేశంలో కొన్ని ప్రాంతాల్లో చాలా ప్రాణాంతకంగా కూడా మారింది. అందులోనూ మనం చూస్తే మన ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళకి కొన్నేళ్ల కిందట ఈ వ్యాధి గురించి అంతగా తెలియదు, కానీ ఇప్పుడు అక్కడ కూడా చాలా కేసులు అనేవి నమోదవుతున్నాయి. మనం చూస్తే నాగాలాండ్లో తొలి డెంగీ కేసు 2015లో నమోదైంది. అప్పటి నుంచి దీని బాధితుల సంఖ్య అనేది పెరుగుతోంది. మణిపూర్లో అయితే తొలి డెంగీ కేసు 2007లో నమోదైంది. ఉత్తరాఖండ్లో ఈ సంవత్సరం డెంగ్యూ బాధితుల సంఖ్య 3000కు పైగా చేరుకుంది. అంతేకాదు ఈ డెంగీకి సరైన కాలంలో వైద్యం అందకపోతే అప్పుడు మృతి చెందేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా రాను రాను పెరుగుతూ వస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ పోషణ ప్లస్ ఈ పథకాల కింద గర్భిణులు, బాలింతులు, చిన్నపిల్లలు వీళ్ళకి
పౌష్టికాహారం అందించేటటువంటి టేక్ హోమ్ రేషన్ పంపిణీ అన్నటువంటిది ఏపీలో బాగా అమలవుతోంది అన్నట్టుగా నీతి ఆయోగ్ అన్నటువంటిది ఒక రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. నీతి ఆయోగ్ అన్నటువంటిది ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో తీసుకురావటం జరిగింది. ఇది ఒక థింక్ ట్యాంక్ అనమాట. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇందులోకి వచ్చేసరికి ఏంటి, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో రక్తహీనత, పౌష్టికాహార లేమిని తగ్గించాలి అన్నటువంటి నేపథ్యంలో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అన్నటువంటిది, అలాగే మైదాన ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేటటువంటి పథకాల్ని అంగన్వాడీలు కేంద్రాలుగా చేసుకొని అమలు చేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో పౌష్టికాహారానికి సంబంధించి తెలియజేసేటటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఎన్నవది అన్నట్టుగా నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కర్ణాటకలో ఇప్పుడు పర్యటిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో ఉన్నటువంటి HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ని సందర్శించడం జరిగింది. అంతేకాకుండా తేజస్ యుద్ధ విమానంలో విహరించారు కూడా. ఈ నేపథ్యంలో తేజస్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. తేజస్ మార్క్ 1 అనేసి రీసెంట్గా రావటం జరిగింది. సో ఈ తేజస్ అన్నటువంటిది లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, LAC తేజస్ అనేసి పిలుస్తాము. నెక్స్ట్ చూడండి, ఉక్రెయిన్ మీద రష్యా అతిపెద్ద దాడి చేయటం జరిగింది. ఏకంగా 75 డ్రోన్లతో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేయటం జరిగింది. 2022 ఫిబ్రవరిలో సైనిక చర్య అనేసి రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి అన్నటువంటిది ఇదే. మొత్తం 75 ఇరానియన్ ఆత్మాహుతి డ్రోన్లలో 71 డ్రోన్లని మా గగనతల రక్షణ వ్యవస్థ అనేది ధ్వంసం చేసింది అన్నట్టుగా ఉక్రెయిన్ ప్రకటించింది. నెక్స్ట్ చూడండి, గగన్యాన్ TVD1 మిషన్ అన్నటువంటిది గగన్యాన్కి సంబంధించి రీసెంట్గా చేపట్టినటువంటి ప్రయోగం ఇది. 2023 అక్టోబర్ 21వ తేదీన విజయవంతంగా దీన్ని ప్రయోగించింది. అయితే ఈ TVD1 అన్నటువంటిది ఒక ప్రత్యేక ప్రయోగవాహక పరీక్ష, స్పెషల్ టెస్ట్ వెహికల్ అన్నటువంటిది. దీని కింద ఏంటి అంటే, గగన్యాన్లో ఎవరైతే వ్యోమగాములు వెళ్తారో వాళ్ళకి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాళ్ళు సురక్షితంగా ఉండేందుకు వాళ్ళు కూర్చున్నటువంటి క్రూ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ క్రూ మాడ్యూల్ అన్నటువంటిది ఉంటుంది. ఈ క్రూ మాడ్యూల్ని ప్రధాన రాకెట్ నుంచి వేరు చేయటం కోసం ఇస్రో చేపట్టినటువంటి ముందస్తు ప్రయోగమే ఇన్ ఫ్లైట్ అబార్ట్ డెమాన్స్ట్రేషన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అన్నటువంటిది. దీనికోసం సాలిడ్ ఇంజన్ ఉండేటటువంటి ఒక అంచని వికాస్ ఇంజన్ కలిగినటువంటి రాకెట్ని ప్రయోగించడం జరిగింది. ఈ రాకెట్కే క్రూ మాడ్యూల్ అలాగే క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఈ రెండింటిని అనుసంధానించారు. దాని తర్వాత అబార్ట్ చేయటం జరిగింది. క్రూ ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు అనేవి మండుతూ 12 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ నుంచి వ్యవస్థని వేరు చేసి పారాచూట్ల సహాయంతో అది మాడ్యూల్ని విజయవంతంగా బంగాళాఖాతంలో దించటం జరిగింది. రాబోయే కాలంలో 400 కిలోమీటర్ల ఎత్తులో అంటే లో అర్త్ ఆర్బిట్లో చేపట్టబోయేటటువంటి ఈ గగన్యాన్ ప్రయోగానికి ఇది ఒక నాందిగా మనం చెప్పచ్చు. అయితే చంద్రయాన్ యాత్రలకు సంబంధించి చూస్తే చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అనేసి, అలాగే లూపెక్స్ మిషన్ అన్నటువంటిది, ఇవన్నీ గనక మనం గమనిస్తే చంద్రయాన్ 1ని PSLV XL ద్వారా ప్రయోగించింది ఎప్పుడు 2008 ఆగస్ట్ 22వ తేదీన. ఇది 2008వ సంవత్సరం నవంబర్ 14న చేరింది. ఇందులో ఉన్నటువంటి ప్రధాన క్రాఫ్ట్ ఏంటి, మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అన్నటువంటిది. చంద్రుడి మీద ఇది నీటి జాడను గుర్తించింది. ఇది చేరుకున్నటువంటి ప్రదేశం పేరేంటి, జవహర్ పాయింట్ అన్నటువంటిది. అలాగే చంద్రయాన్ 2ని LVM-3 M1 ద్వారా ప్రయోగించారు 2019 జూలై 22న. అది 2019 సెప్టెంబర్ 6వ తేదీన చేరింది. ఇందులో ఉన్న ప్రధాన క్రాఫ్ట్స్ ఏంటి, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అన్నటువంటిది. ఈ ల్యాండర్ చంద్రుడిని బలంగా ఢీకొట్టడం జరిగింది. అలా ఢీకొట్టి కూలిపోయినటువంటి ప్రదేశాన్నే మనం తిరంగా పాయింట్ అనేసి పిలుస్తాము. అదే చంద్రయాన్ 3 అయితే LVM-M3 M4 అన్నటువంటి రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఎప్పుడు 2023 జూలై 14వ తేదీన. ఇది 2023 ఆగస్టు 23న చంద్రుడిని చేరింది. ఇందులో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఈ రెండింటిని పంపించారు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దక్షిణ ధ్రువానికి సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. అలా ల్యాండ్ అయిన పాయింట్ని శివశక్తి పాయింట్ అనేసి మనం పిలుస్తూ ఉన్నాము. అలాగే రాబోయే కాలంలో లూపెక్స్ అన్నటువంటిది, దీన్ని H3 రాకెట్తో ప్రయోగిస్తారు 2026-28 మధ్య. ఇది చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగి నీటి మీద పరిశోధన చేస్తుంది. అలాగే ఆదిత్య L1 అన్నటువంటి మిషన్, ఇవన్నీ కూడా రీసెంట్గా ప్రయోగించిన మరియు ప్రయోగించబోతున్నటువంటి పరీక్షలు. ఇక్కడ చూడండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా CAG ఎవరు, గిరీష్ చంద్ర ముర్ము. ఇతను UN ప్యానెల్ ఆఫ్ ఆడిటర్స్కి వైస్ చైర్పర్సన్గా ఎన్నికవ్వటం జరిగింది నెక్స్ట్ ఇయర్కి గాను.
ఈ ప్యానెల్లో వివిధ దేశాలకు సంబంధించిన సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ప్యానెల్ ఆఫ్ ఆడిటర్స్ అన్నటువంటిది ఒక ఇండిపెండెంట్ బాడీ. ఇందులో వివిధ దేశాల రిప్రజెంటేటివ్స్ ఉంటారు చూడండి. కెనడా, చిలీ, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, ఫిలిప్పైన్స్, రష్యా, స్విట్జర్లాండ్, యూకే, ఇలా వివిధ దేశాలకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వీళ్ళు యుఎన్ ఎంటిటీస్కి సంబంధించిన ఫినాన్షియల్, పర్ఫార్మెన్స్ మరియు కాంప్లయన్స్ ఆడిట్స్ని చూసుకుంటారు. నెక్స్ట్ చూడండి, మన భారతదేశానికి సంబంధించినటువంటి పంకజ్ అద్వానీ. ఇతను వరల్డ్ IBSF బిలియార్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకోవటం జరిగింది. అది కూడా ఎవరి మీద అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి సౌరవ్ కథారి. ఈయన మీద గెలిచి 2023కు గాను ఈ టైటిల్ని అందుకోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఆసియాన్ ఇండియా మిలెట్ ఫెస్టివల్ 2023. ఇది ఎక్కడ జరుగుతోంది? ఇండోనేషియాలోని జకార్తాలో జరుగుతోంది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ దీనిని ఆర్గనైజ్ చేస్తుంది. దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే మిల్లెట్స్కి అలాగే మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్స్కి కూడా ఈ ఏషియన్ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో ఒక మార్కెట్ని క్రియేట్ చేయాలి, వీటి గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయాలన్నటువంటిది లక్ష్యం. చూడండి, ఆసియాన్ మెంబర్ స్టేట్స్ ఏంటి? బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్ మరియు వియత్నాం. ఈ 10 దేశాలు కూడా ఆసియాన్లో ఉన్నటువంటి సభ్య దేశాలు. నెక్స్ట్ చూడండి, ఏ రాష్ట్రంలోని నిశ్చంతపూర్, గంగా సాగర్ వీటిని బంగ్లాదేశ్తో కలుపుతూ ఏర్పాటు చేసిన 65 కిలోమీటర్ల ఖుల్నా మోంగ్లా పోర్ట్ రైల్వే లైన్ని 2023 నవంబర్ 1వ తేదీన భారత్, బంగ్లాదేశ్ ప్రధానులు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అంటే త్రిపుర. ఈ ప్రదేశాలు అన్నటువంటివి త్రిపురలో ఉన్నాయి. దీంతోపాటు బంగ్లాదేశ్లోని రాంపూర్లో ఉన్న మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ని కూడా వీళ్ళు ప్రారంభించారు. నెక్స్ట్ చూడండి, ఏ ప్రమాదకరమైన రసాయనాన్ని కలిపిన బాణసంచా మీద నిషేధం ఒక్క జాతీయ రాజధానికే కాకుండా మొత్తం దేశానికి వర్తిస్తుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. అంటే బేరియం. 2018లో ఢిల్లీకి సంబంధించి ఈ యొక్క తీర్పునివ్వటం జరిగింది. అయితే దీన్ని రాజస్థాన్ పాటించేలా చూడాలి అన్నట్టుగా ఒక పిటిషన్ అనేది దాఖలైంది. ఆ నేపథ్యంలో ఒక రాజస్థాన్కి లేదా ఢిల్లీకే కాదు యావత్ దేశానికంతా కూడా ఇది వర్తిస్తుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ చూడండి, అమెరికా అత్యున్నత శాస్త్ర సాంకేతిక రంగ పురస్కారమైనటువంటి వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ దీనిని అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ ఇటీవల ఏ భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తకు ప్రదానం చేశారు అంటే అశోక్ గాడ్గిల్. నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని మరొక భారతీయుడైనటువంటి సుబ్రా సురేష్కి కూడా అమెరికా అధ్యక్షుడు ప్రదానం చేయటం జరిగింది. అగ్రశ్రేణి అమెరికా ఇన్నోవేటర్లకి ఈ పురస్కారాలను ఇస్తారు. చివరిగా చూడండి, కాళ్ళు చేతులు లేకున్నా నోటితో కుంచె పట్టుకొని ఓటర్ చైతన్య చిత్రాలు గీస్తున్నటువంటి మధ్యప్రదేశ్కి చెందిన ఏ దివ్యాంగురాల్ని ఎన్నికల సంఘం దివ్యాంగుల బ్రాండ్ అంబాసిడర్గా గుర్తించింది అంటే నర్మదియా. మధ్యప్రదేశ్లోని కన్నాట్ పంచాయతీలో ఒక గోండు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఈమె. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.